వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నా పేరు రాజు. బులెటిన్ లో హెడ్లైన్స్. రాణి రుద్రమదేవి మరణ శాసనాన్ని పరిశీలించిన గవర్నర్. చందుపట్లలో ఆర్చ్ ఏర్పాటు పరిశీలిస్తా తమిళసై. బీసీ గురుకులంలో పురుగుల అన్నం, పుచ్చిపోయిన కూరగాయలు. వార్డెన్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి. PDSU జిల్లా అధ్యక్షుడు కిరణ్. వరద బాధితుల సమస్యలను పరిష్కరించాల్సిందే. బాసర బైన్స ప్రధాన రహదారిపై యువకులు రాస్తారోకో. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నల్గొండ జిల్లా నకరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో ఉన్న రాణి రుద్రమదేవి మరణ శాసనాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పరిశీలించారు. మీడియా సమావేశంలో రాణి రుద్రమ గొప్పతనం గురించి, ఆమె చేసిన త్యాగాల గురించి గవర్నర్ మాట్లాడారు. చరిత్రలో రాజుల గురించి ఎక్కువగా ప్రజలకు తెలిసేలా చేశారు. కానీ రాణుల త్యాగాల గురించి ఎటువంటి ప్రచారం లేకుండా ఉండిపోయిందని ఆమె అన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు రాణి రుద్రమదేవి ఆర్చ్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆ విషయాన్ని పరిశీలిస్తారని గవర్నర్ హామీ ఇచ్చారు. మరణ శాసనం వద్ద పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. చందుపట్లలో రోడ్డు పక్కన ఉన్న రుద్రమదేవి కాస్య విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. The Chandupatla village, I heard about the Chandupatla village where the Shasanam has been found, where our Rudrama Devi, Rani Rudrama Devi fought for the Telugu pride, Kakatiya dynasty, and when women empowerment was not known in the country, she is the sign of women empowerment and Telugu pride. So I wanted to pay homage to her because she will, knowing the history of her, each and every one, particularly the girl children, will get empowered and they will get the courage to face the world. And she is one of the person who has ruled this dynasty, and it is not known much in the country. So many women emperors have been known in the history, but Maharani Mahadevi, Rudrama Devi's history is not known much in the country. So it should be known to the people and should be included in all the textbooks. And the village people wanted an arch, and there should be a great monument to remember her, and this should be made as tourist spot. A great memorial should be built here because this is the sign of women empowerment, Telugu pride, Telugu land's pride, women empowerment. So I wanted to pay homage, and I really pleased to come to this village and to meet the village people, and this should be well projected in the history of the country. Thank you. నిర్మల్ జిల్లా బాసర రవీంద్రాపూర్ కాలనీ వాసులకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ వరద బాధితులతో బాసర బైన్స ప్రధాన రహదారిపై గ్రామ యువకులు రాస్తారోకో చేపట్టారు. వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వానిని సైతం లెక్క చేయకుండా వర్షంలో తడుస్తూ నిరసన చేపట్టారు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయని కాలనీ వాసులను ముదోల్ సిఐ వినోద్ రెడ్డి, తహసీల్దార్ నారాయణ, ఆర్ఐ నారాయణ సముదాయించారు. శాశ్వత పరిష్కారం లభించే వరకు నిరసన ఆపేది లేదని గ్రామస్తులు పట్టుబట్టారు. ఆడస్తే బస్సులు కాదు జగత్తి
నిన్న బిర్యానీ వరకు వచ్చిన వారు ఇక్కడ 2-3 కిలోమీటర్ల బాసర్ రాదా వరుసగా 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిండుకుండలా మారిన చెరువును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని రాజురా, బావాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్ ముష్రఫ్ ఫారూక్ అలీతో కలిసి ఆయన పరిశీలించారు. లక్ష క్యూసెక్స్ వచ్చినాయి అక్కడ అంతే. అది విష్ణుపూర్ కూడా లేపు ఏమి ఈడలే విష్ణుపూర్ లేపు సార్ ఇప్పుడు మొన్న 5 లక్షలు వచ్చినాడు. రోజులలో ఇప్పుడు 30% కంటే ఎక్కువనే అక్కడ గడ్డెనబాబు రిజర్వాయర్ ఖాళీ పెట్టడం జరిగింది. మనం వర్షాకాలం ఇంకా 3 మాసాల కంటే ఎక్కువ ఉంది. జూలై మనం 12వ తేదీలో ఉన్నాం. మనము రేపు రాబో రోజులలో ఇలా 11 ఇవాళ 11th, మరి మనకి 20 రోజులు ఎగిరింది. ఆగస్టు ఉంది, సెప్టెంబర్ కూడా ఉంది. ఆ విధంగా మనకు వాటర్ గురించి ప్రాబ్లం ఏమున్నది. మళ్ళీ ఇంకా రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం కూడా వాతావరణ శాఖ హెచ్చరిక చేయడం జరిగింది. 3 రోజులు స్కూల్స్కు హాలిడేస్ ఇవ్వడం కూడా జరిగింది. దయచేసి ప్రజాప్రతినిధులందరూ కూడా మనం ఎవరి ప్రాంతంలో వారు ఉండాలి. చైర్మన్ గారు ఇక్కడ ఉండి మీ కౌన్సిలర్స్ అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీలో ఉండి ప్రజలకు అన్ని ప్రాంతాలలో ఏ ఇబ్బంది కాకుండా జిల్లా కలెక్టర్ గారు సమన్వయం చేసుకుంటారు. ఇరిగేషన్, R&B, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇవన్నీ 9 డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అప్రమత్తంగా ఉండి మరి ప్రజలకు ఎటువంటి అసౌకర్యంగా కూడా వర్షం వల్ల అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పినారు. మరి మనము లేనిపోయి ఇప్పుడు ఒక రోడ్ డ్యామ్ నుంచి నీళ్ళు పోతుంటాయి, ఏ కారు వెళ్తుందని చెప్పేస్తే కారు మధ్యన పోయి ఆగిపోయి నీళ్ళు పోయి ఆగిపోతే ప్రమాదాలు చెప్పుకుంటారు. మనం చూసాను ఇప్పుడు బస్సులు కానీ ఆ విధంగా జరిగింది. స్కూటర్లు కొట్టుకుపోతాయి, ఆటోలు కొట్టుకుపోతాయి. దయచేసి ఆ విధంగా రిస్క్ తీసుకోవద్దు. ఎవరి ఇళ్లలో వారు ఉంటేనే క్షేమం అని చెప్పి మరి కోరడం జరుగుతుంది. ఈ విద్యుత్ శక్తి లైన్లు కూడా పడిపోయినాయి, పోల్స్ అన్నీ కూడా రెస్టోర్ అయిపోతున్నాయి. దాదాపు 4 సబ్స్టేషన్లు కరెంటు ఒక 2 రోజుల వరకు ఇబ్బంది అయింది. ముఖ్యంగా తాను మండలంలో మరి రెస్టోర్ అయిపోయింది. అది కూడా పవర్ సప్లై కూడా జరుగుతుంది. మరి మీరందరూ కూడా
స్థానికంగా ఉన్నటువంటి అందరూ సహకరిస్తారు కాబట్టి మనము ఇంత భారీ వర్షాలకు కూడా మనము తట్టుకొని ముందరకు పోతున్నాం. కిరుగుల్ బీ కానీ మరి అక్కడ టాక్లీ రోడ్ చూసినట్టయితే పూర్తిగా బీటీ మొత్తం లేచిపోయింది, ఒక బ్రిడ్జ్ కంప్లీట్ వెళ్ళిపోయింది. ఇక్కడ అవి రెస్టోర్ చేయడానికి ఇదంతా చేయడానికి దాదాపు ఇప్పుడు వర్షాలు తగ్గితే మోటరేబుల్ రెస్టారెంట్ చేయడం జరుగుతుంది. మరి 19 ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే చెరువులు కానీ మరి మిగతా కానీ డ్యామేజ్ అయినాయి. కొన్ని చెరువులు లేకపోయినాయి, కొన్ని కుంటలు లేకపోయినాయి, కొన్ని కెనాల్స్ బ్రీచ్ అయినాయి. ఇదంతా కూడా భారీ ఎత్తున నష్టం జరిగింది. అదేవిధంగా మనకు వేరే వేరే రకంగా మున్సిపాలిటీల్లో లోతట్టు విద్యుత్ అధికారులకు నమ్మకంతో బిల్లులు చెల్లిస్తే స్వాహా చేశారని తెలుసూరి మల్లేశం విలేకరుల సమావేశంలో మొరపెట్టుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన మల్లేశం 2021 ఫిబ్రవరిలో సర్వీస్పై ఉన్న బకాయి 2,500 రూపాయలు లైన్మెన్ గంగుల సోమేశ్వర్ రెడ్డికి చెల్లించాడు. అయితే డబ్బులు ఇచ్చిన తర్వాత రసీదు ఇవ్వలేదు. వాట్సాప్ మెసేజ్ చేశాడు. ఏడాది గడిచిపోయిన తర్వాత ఒరిజినల్ రసీదు తన దగ్గర పెట్టుకొని ఏవో కార్యాలయంలో మళ్లీ బకాయి ఉన్నట్లు సృష్టించి వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని మల్లేశం ఆవేదన వ్యక్తం చేశాడు. సార్, ఈరోజు మా బోగారం, నా పేరు తెలుసూరి మల్లేశం. నా విద్యుత్ సర్వీస్ నెంబర్పై చిన్న సమస్య ఏర్పడింది. ఆ విషయం పైన నేను మీడియా ముందు రావడం జరిగింది. నాకు గతంలో మా దగ్గర పనిచేసినటువంటి లైన్మెన్ గంగుల సోమేశ్వర్ రెడ్డి ఫిబ్రవరి 20, 2021 రోజు 2,500 రూపాయల డ్యూ ఉంటే నేను బిల్లు బకాయి ఉన్నా. అట్టి బిల్లుని నా దగ్గర కొద్దిగా నా పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో నేను ఆ బిల్లు చెల్లించలేక తర్వాత లైన్మెన్ అయినటువంటి సోమేశ్వర్ రెడ్డికి 2,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. నమ్మకంతో డబ్బులు ఇవ్వగా ఆఫీస్లో కట్టి రామన్నపేట విద్యుత్ కార్యాలయంలో బిల్లు చెల్లించి నీకు రిసిప్ట్ ఇస్తా అని చెప్పి ఒరిజినల్ బిల్లు దగ్గర పెట్టుకుంటూ నేను మళ్ళీ ఆ బిల్లుపై 1-2 సార్లు మందలించడం జరిగింది. మళ్ళీ ఉన్నది చూస్తే ఇస్తలే అన్నాడు. నేటి వరకు ఇవ్వలేదు. ఈరోజు రామన్నపేట మండలం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఒలిగొండకు అయిన తర్వాత మళ్ళీ నాకు మీద వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలతోటి పోత నా మీద 2,500 రూపాయల బిల్లు డ్యూ చూపించాడు. ఇదేమిటి, నేను లాస్ట్ మంత్ వరకు కూడా బిల్లు క్లియర్గా అప్పటి నుండి ఇప్పటి వరకు క్లియర్గా కట్టుకొస్తున్నాను. నా బిల్లులో ఇక్కడ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రతి నెల నేను బిల్లు చెల్లిస్తున్నా. నేను ఎలాంటి బకాయి కూడా లేను. నేను క్లియర్ చాట్గా ఉన్నా. మరి మళ్ళీ ఇప్పుడు కొత్త సృష్టించేది ఏంటంటే, నేను రామన్నపేట విద్యుత్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ని ఏవో కార్యాలయంలో సంప్రదించగా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మీ యొక్క ఒరిజినల్ బిల్లు సోమేశ్వర్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి అతను దీన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయించుకుండు. నాకు 2,500 రూపాయలు వచ్చేది ఉంది బకాయి అని చెప్పి ఇంక్లూడ్ చేయించుకుండు కాబట్టి మేము మాన్యువల్గా ఇందులో ఇంక్లూడ్ చేసినామని చెప్పి నా మీద కావాలని సృష్టిస్తారు సార్. అదేవిధంగా ఈరోజు కూడా బిల్ ఆపరేటర్ వచ్చి మా యొక్క మీటర్ చూసి బిల్లు కొట్టడం జరిగింది. ఒరిజినల్గా 585 రూపాయలు బిల్లు రావడం జరిగింది. కానీ ఇంకొక 2,500 రూపాయలు ఎక్స్ట్రా దీని మీద నా మీద కక్ష సాధింపు చర్యతోటి సోమేశ్వర్ రెడ్డి కొంతమంది కలిసి నా మీద సృష్టించారు. దీనికి నేను రామన్నపేట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తాను. అలాగే కన్జ్యూమర్ కోర్టుని ఆశ్రయించడానికి కూడా ముందుకెళ్తున్నానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఇంతో అంత సమాజంలో మీడియా రంగంలో పనిచేస్తున్న నాలాంటి వ్యక్తికే ఇలాంటి అన్యాయం జరుగుతుందంటే గ్రామాలలో సామాన్య ప్రజానికం పరిస్థితి ఏందో క్లియర్గా అర్థమవుతుంది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న వార్డెన్ ధనలక్ష్మి, ప్రిన్సిపల్ జెల్ల వెంకటేశ్వర్లను వెంటనే సస్పెండ్ చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పోలేబోయిన కిరణ్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల హాస్టల్ను ఆయన సందర్శించి విద్యార్థుల భోజన వసతులను పరిశీలించారు. కుళ్ళిపోయి పురుగులు పడిన కూరగాయలతో హాస్టల్ విద్యార్థులకు భోజనం పెట్టడంపై ఆయన మండిపడ్డారు. ఇవి వారం రోజుల క్రితం మొత్తం కూడా ఈ కూరగాయలు కుళ్ళిపోయి పురుగులు పడి సంబంధించినటువంటి మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి కూరగాయలు మహాత్మా జ్యోతిరావు వంటలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే వార్డెన్ ధనలక్ష్మి, అదేవిధంగా బాధ్యులైనటువంటి ప్రిన్సిపాల్ని కూడా
సస్పెండ్ చేయాలని చెప్పి మేము సీరియస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఇన్స్పెక్షన్ చేయాల్సినటువంటి అధికారులు ఎంఆర్ఓ గారు కూడా స్పందించకుండా వచ్చి విద్యార్థి సంఘాలని బయటికి వెళ్ళండి అని చెప్పి మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. తక్షణమే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన ఎంఆర్ఓ కూడా కనీసం స్పందించకుండా విద్యార్థి సంఘాలను బయటికి వెళ్ళండి అని చెప్పి మాట్లాడడాన్ని ఖండిస్తా ఉన్నాం. దానిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి సీరియస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి కూరగాయలు పెట్టడం వల్ల గతంలో అనేక హాస్టళ్లలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అనేక మంది విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు విద్యార్థులు కూడా చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొన్ననే సిద్దిపేటలో 120 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అని చెప్పి అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. మన సూర్యాపేటలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయినా హాస్టళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో కావచ్చు, బీసీ ఎల్పీఆర్ హాస్టల్లో కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళ యొక్క మార్పులు ఎక్కడ కూడా ఉండట్లేదు. ఇలాంటి కూరగాయలతో భోజనాలు పెడితే విద్యార్థులు చనిపోయే ప్రమాదం ఉంది, ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే వార్డెన్ ధనలక్ష్మిని, అదేవిధంగా ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లని సస్పెండ్ చేయాలని చెప్పి పీడిఎస్గా డిమాండ్ చేస్తాం. మండలంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర హాస్టల్లో కుళ్ళిపోయిన కూరగాయలతోని, పురుగులు పడిన కూరగాయలతోని భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంబంధించినటువంటి వార్డెన్ కానీ, ప్రిన్సిపాల్ కానీ నిర్లక్ష్యంగా విద్యార్థుల పట్ల కనీసం బాధ్యత లేనటువంటిగా ఎవరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఫుడ్ పాయిజన్ అయ్యి అనేక జిల్లాలలో, అదేవిధంగా గతంలో సూర్యాపేటలో కూడా ఏదైతే చేయంలో బాలుర పాఠశాలలో కూడా ఇదే సంఘటన జరిగినా కూడా నేటికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఆర్సీఓ కావచ్చు, డీసీఓ కావచ్చు, మల్లయ్య భట్ గారు కూడా స్పందించకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. తక్షణమే ఏదైతే ధనలక్ష్మి, అదేవిధంగా సంబంధించిన ప్రిన్సిపాల్ జిల్లా వెంకటేశ్వర్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తాను. లేని ఏడలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమవుతుంది. జామెడు వెళ్లే రహదారి కొట్టుకుపోవడంతో పలు రాకపోకలు నిలిచిపోయాయి. ఇచ్చోడలోని శివాజీ చౌక్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నేరడిగొండ మండలం దర్బా తాండాకు వెళ్లే రహదారిలో కల్వర్టు తెగిపోవడంతో రోడ్డు దాటుతుండగా ఒక ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. टुकड़ा चलेगा, टुकड़ा वहां से चल जाएगा उधर। ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మండలంలోని సంగెం
గ్రామంలో మూసీ బ్రిడ్జిని పరిశీలించి మాట్లాడుతూ ఈ వర్షం వల్ల జిల్లాలో కొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, విద్యుత్ వైర్ల వల్ల పశువులు మృతి చెందాయన్నారు. వాటికి నష్టపరిహారం అందిస్తామని తహసీల్దార్, ఎంపీడీఓలను అప్రమత్తం చేశామని తెలిపారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు కొంత పబ్లిక్ అసౌకర్యం కలుగుతున్నది. కాకపోతే మన జిల్లాలో ఎక్కువ వర్షపాతం అయితే నమోదు కాలేదు. చాలా వరకు 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల వరకు మాత్రమే కురిసింది. హైదరాబాద్లో వర్షం కొంచెం మనకంటే ఎక్కువ ఉన్నందుకు మూసీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు, హైదరాబాద్లో కురిసినటువంటి వర్షాలకు కొంత మూసీ మాత్రము వాటర్ వస్తుంది. ఇది కూడా ఈరోజు అయితే అంత ఎక్కువ ఏం ఫ్లో లేదు. పాదచారులకు కానీ, వెహికల్స్ పోవడానికి కానీ ఈ మూసీ బ్రిడ్జ్ పైన ఎలాంటి అవాంతరాలు అందరూ ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, ఇతర జిల్లా అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. రోడ్ డ్యామ్స్ కావచ్చు, కల్వర్ట్స్ కావచ్చు, వాగులు, తర్వాత మూసీ మీద ఉన్నటువంటి బ్రిడ్జిల మీద కొంత పికెటింగ్ లాగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్, రెవెన్యూ వారు సైడ్స్ కూడా. పెద్దపల్లి జిల్లా కామాన్పూర్ పెద్ద చెరువు పొంగి పొర్లుతుంది. సిద్దిపల్లి నుండి గోదావరి కని ఎన్టీపీసీ వెళ్లే రహదారి రాకపోకలకు అడ్డుగా మారింది. చుట్టుపక్కల గ్రామ సర్పంచులు ఎవరికీ ఇబ్బంది కలగకుండా రోడ్డు దారి మళ్లించారు. ఖానాపూర్ పట్టణం సుభాష్ నగర్ బుడగజంగాలవాడ మస్కాపూర్ గ్రామంలో కూలిన ఇండ్లను, వరద ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ పరిశీలించారు. వెంటనే బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించాలని అధికారులను సూచించారు. ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. తీసేసిన సామాన్ అంతా మొత్తం తీసేసిన. చెరువులో కట్టుకుంటే
ఉంటే ఎట్లా? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వాగు ప్రవాహ దాటికి కల్వట్టు కూలిపోయింది. దీంతో జల్దా గ్రామంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి కోసం వెళ్తున్న అంబులెన్సు వాగు దాటలేక అక్కడే ఆగిపోయింది. ఇక చేసేదేమీ లేక జాతీయ రహదారి వరకు కుటుంబ సభ్యులు మహిళను ఎత్తుకొని అంబులెన్స్లో పంపించారు. బులెటిన్లోని హెడ్లైన్స్ మరోసారి. రాణి రుద్రమదేవి మరణ శాసనాన్ని పరిశీలించిన గవర్నర్. చందుపట్లలో ఆర్చ్ ఏర్పాటు పరిశీలిస్తా తమిళసై. బీసీ గురుకులంలో పురుగుల అన్నం, పుచ్చిపోయిన కూరగాయలు. వార్డెన్ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి. పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు కిరణ్. వరద బాధితుల సమస్యలను పరిష్కరించాల్సిందే. బాసర బైన్స ప్రధాన రహదారిపై యువకులు రాస్తారోకో. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్. ఇది బులెటిన్లో న్యూస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.